నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మమతా బెనర్జీ మంగళవారం ప్రకటించారు. నేను ఓడిపోలేదు, రాజీనామా చేయను, లోక్సభకు వెళ్లి గవర్నర్ను కూడా కలవను అని చెప్పుకొచ్చారు. దీంతో ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో బీజేపీ చురుగ్గా వ్యవహరిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కూడా బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. మే 9న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. రేపో ఎల్లుండో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. సీఎం రేసులో సువేందు అధికారి ముందున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనున్నారు. ఇలాంటి తరుణంలో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయను అని ప్రకటించడం సంచలనంగా మారింది. ఒకవేళ మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఏమవుతుందో అనే ప్రశ్న దేశమంతా ఉత్కంఠ రేపుతోంది. పశ్చిమ బెంగాల్లో 294 స్థానాలకు గాను 207 సీట్లు గెలుచుకొని అతిపెద్ద శక్తిగా బీజేపీ అవతరించింది. తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు మమతా బెనర్జీ సహకరించాల్సి ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల్లో ఓడిపోలేదని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని, లోక్సభకు కూడా వెళ్లను అని మమతా బెనర్జీ తెగేసి చెప్పారు. తనను ప్రజలు ఓడించలేదు అని బీజేపీ వ్యవస్థ ఓడించింది. తన ఓటమికి ఎన్నికల సంఘమే కారణం. 100 సీట్లను బీజేపీ దొంగలించింది. కౌంటింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు తనపై దాడి కూడా జరిగింది అని మమతా బెనర్జీ ఆరోపించారు. దీదీ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకునే దిశలో అడుగులు వేస్తుండగా మమతా బెనర్జీ చేస్తున్న ఈ చర్యలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయను అని ప్రకటించిన నేపథ్యంలో మేధావులు, న్యాయ నిపుణులు పలు రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వ కాలం మే 6తో ముగిస్తోంది. అనంతరం ఆమె పదవిలో కొనసాగడానికి వీలుండదు. రాజీనామా చేయకపోయినా అంతగా ప్రభావం ఉండదు. రాష్ట్ర గవర్నర్కు అసెంబ్లీని రద్దు చేసే అధికారం ఉంటుంది. 5 ఏళ్ల పదవీ కాలం పూర్తి కాగానే ప్రభుత్వం ఆటోమేటిక్గా ముగిసినట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోయినా తర్వాతి ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందులేవీ ఉండవని మరో వాదన వినిపిస్తోంది. రాజ్యాంగ ప్రక్రియల ప్రకారం కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. మమతా ప్రతిఘటన వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని న్యాయ నిపుణులు తెలియజేస్తున్నారు. 5 ఏళ్ల కాల పరిమితి ముగిసినందున గవర్నర్ రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తారని, ఆ అధికారం గవర్నర్కు ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మమతా బెనర్జీ మంగళవారం ప్రకటించారు. నేను ఓడిపోలేదు, రాజీనామా చేయను, లోక్సభకు వెళ్లి గవర్నర్ను కూడా కలవను, తన ఓటమికి ఎన్నికల సంఘమే కారణం, 100 సీట్లను బీజేపీ దొంగలించింది, కౌంటింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు తనపై దాడి కూడా జరిగింది అని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.